ఇంద్రకీలాద్రిపై వెలసిన తల్లి, చల్లని చూపులు చూసెడి తల్లి, కాళీ ఆమె, కనక మహాలక్ష్మి ఆమె, చదువుల తల్లి సరస్వతి ఆమె. బెజవాడ కనకదుర్గ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై ఎన్టీవీ ప్రత్యేక కథనం. అన్నపూర్ణే, మహాదుర్గే, భిక్షాందేహి, కృపావతి అంటూ కొలుస్తారా తల్లిని. ఆమె ఆలయం దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకిగా నీరాజనాలందుకుంటోంది. భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తోంది. విజయవాడలో స్వయంభువుగా కనకవర్ణ శోభితురాలై వెలసిన కనకదుర్గమ్మ ఆలయ విశిష్టతలేంటి ఇప్పుడు చూద్దాం. అమ్మలకన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపాడి పుచ్చిని అమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మన్నుల నుండిడి అమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఇది బెజవాడ కనకదుర్గమ్మను దర్శించి ప్రతి భక్తుడి నోటి వెంట వచ్చే పదబంధం. మహిమాన్వితమైన బెజవాడ కనకదుర్గమ్మ ఇక్కడ ఎలా వెలిసింది? ఈ కొండపై ఇక్కడ వెలిసిన ఆ తల్లి పేరుకున్న అనుబంధం ఏమిటి అంటే, పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణా తీరంలో దుర్గాదేవి గురించి ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన అమ్మవారు సంతోషించి వరం కోరుకోమని ఆదేశించింది. దీంతో ఆ యక్షుడు దుర్గమ్మ తన హృదయ స్థానంలో కొలువు తీరాలనే వరం కోరుకున్నాడట. యక్షుడి కోరిక విన్న దుర్గమ్మ కృష్ణానది తీరంలో పర్వతమై ఉండమని, కృతయుగంలో అసుర సంహారం తర్వాత పర్వతంపై వెలుస్తానని చెప్పిందట. కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అమ్మవారు అల్లకల్లోలం సృష్టిస్తున్న మహిషాసురుణ్ణి వధించింది. తర్వాత కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషాసుర మర్దని రూపంలో ఈ పర్వతంపై వెలిసింది. తర్వాత ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవుని పూజించటంతో ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అన్న పేరొచ్చింది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల కనకదుర్గ అన్న పేరున దేవతలు పూజించటం ఆరంభించారట. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అష్టభుజి, శూలం, బాణం, ఖడ్గం, పాశం, చక్రం మొదలైన ఆయుధాలతో దర్శనమిస్తుంది. సింహవాహినిగా మహిషాసుర మర్దని రూపంలో భక్తజనులపై చల్లని చూపులను ప్రసరిస్తుంది. కనకదుర్గకు ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది. శ్రీచక్రం పక్కనే గణపతి విగ్రహం కూడా ఉంటుంది. దుర్గా మల్లేశ్వర ఆలయంలో కనకదుర్గకు జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి. గర్భాలయానికి ముందు అంతర ఆలయం, దాని ముందు ముఖమండపం ఉన్నాయి. విజయవాడ శక్తి ప్రాధాన్యత గల క్షేత్రంగా భక్తజన నీరాజనాలు అందుకుంటోంది. దశమి వరకు కూడా ఈ యొక్క దేవీ నవరాత్రులను మనం చేసుకుంటాం. దేవీ నవరాత్రులు అమ్మవారిని నవదుర్గలుగా ఆరాధించడం అనేది మనకి అతి పురాతన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ప్రకారమే ప్రతి సంవత్సరం కూడా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకొని ప్రతి నిత్యము కూడా అమ్మవారిని షోడశోపచారాలతోటి అమ్మవారి యొక్క లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, త్రిశతి ఇటువంటి విశేషమైనటువంటి పూజలతోటి అమ్మవారిని ఈ 9 రోజులు పూజిస్తే కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి
మనకి చెప్తుంది. ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిస్తారు. కనకదుర్గా దేవిగా ఎందుకు పూజలు అందుకుంటోంది అనేది చాలా మందికి తెలియని విషయం. ఎందుకు ఆధారాలు లేవు, కానీ పురాణాల ప్రకారం కనకదుర్గాదేవి మూర్తి ఇంద్రకీలాద్రి మీదనే మరొక చోట ఉందని, ప్రతిరోజు దేవతలు, మహర్షులు, యక్ష, కిన్నెర, కింపురుషాదులు, ఇతర యోగులు దర్శించి అర్చిస్తున్నారని అంటారు. మహిషాసురమర్దిని మూర్తి ప్రథమ ద్వారమని, రెండవ ద్వారమున దుర్గాదేవి మూర్తి ఉందని చెప్తారు. మహిషాసురుడి సంహరించిన కారణంగా దుర్గమ్మకు ఆ పేరొచ్చింది. రాముడు, కృష్ణుడు, పరశురాముడు మొదలైన వాళ్ళు అమ్మవారిని కొలిచినట్లు పురాణాలు చెప్తున్నాయి. అర్జునుడు మల్లయుద్ధంలో శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఈ సమయంలో ఇంద్రకీలాద్రిపై విజయేశ్వరుడనే లింగాన్ని ప్రతిష్ఠించి విజయేశ్వరాలయాన్ని నిర్మించాడట. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేశాడని చెప్తాయి ఇక్కడి శాసనాలు. అక్కన్న మాతనులు కూడా ఈ ఆలయ దర్శనం చేశారని చెప్పటానికి పక్కనే ఉన్న గుహలను ఉదాహరణగా చెప్తారు. స్థల పురాణంలో ఇంద్రకీలుడి కథతో పాటు అర్జునుడి కథ, మాధవ శర్మ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. పూర్వకాలంలో కూడా శ్రీరామచంద్రుడు కూడా అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో, ఈ దేవీ నవరాత్రుల్లోనే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించి రావణ బ్రహ్మ మీద విజయాన్ని సాధించారాయన. అటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో పాండవులు కూడా అరణ్యవాసంలో ఉన్నప్పుడు అమ్మవారిని ఆరాధించి, ద్రౌపది ప్రత్యేకంగా అమ్మవారిని పూజ చేసి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందింది మనకి. అటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క నామస్మరణ చేసి దేవీ భాగవతంలో ఉన్నటువంటి దేవీ భాగవతం కొన్ని ఘట్టాలు పారాయణ చేస్తే వాళ్ళకి విశేషమైనటువంటి సంపద కలిగి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని మనకి పురాణాల్లో ఉంది. దసరా శరన్నవరాత్రులలో కనకదుర్గా దేవిగా, గాయత్రీ దేవిగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, మహాలక్ష్మీదేవిగా, సరస్వతీ దేవిగా, దుర్గాదేవిగా, మహిషాసురమర్దిని దేవిగా, రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తుంది ఇక్కడి అమ్మవారు. ఈ శోభ చూడటానికి 1000 కళ్ళు చాలవన్నంతగా పులకించిపోతుంది భక్తజన కోటి. దసరా శరన్నవరాత్రుల స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.